ఎవడో చెత్త కాలేజీలో చదివినట్టు తగులుతుంది ఒకటికి. వాడు అక్కడ జాబ్ లేకపోయినా అక్కడ దొంగ పనులో లేదా మోసాలో కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి ఏదో ఉద్యోగం లేని ఉన్నట్టుగా చెప్పించుకున్నారు, లేదా ప్రాక్సీ ఉద్యోగాలు చేస్తారు. ఎందుకంటే చదువు లేనివాడికి పోరంబోక్ కాలేజీలో చదివినోడికి వేరే తెలివితేటలు ఉంటాయి, దొంగ తెలివితేటలు అంటారండి. ఆ తెలివితేటలు వాడి అక్కడ ఏదో రకంగా అటు ఇటు మేలే చేస్తున్నాడు వాడు. దీన్ని చాలా రోజుల నుంచి చెప్పినప్పటికీ దీన్ని క్లియర్గా పట్టుకున్నారు ఈ పాయింట్ని. ఇప్పుడు అసలు లాటరీ సిస్టమ్ ఏంటి? మన అమెరికాని గ్రేట్ అమెరికా అని రకరకాలుగా ఏదో వాళ్ళు మేకింగ్ అమెరికాను లేదా గ్రేట్ అమెరికా ఎగైన్ అనో రకరకాల నినాదాలతో ముందుకు వస్తున్నారు వాళ్ళు. అసలు లాటరీ తీయడం వల్ల దేనికి సంకేతం అని చెప్పి క్వశ్చన్ వేసుకున్నారు వాళ్ళే. కరెక్ట్ క్వశ్చన్ వేసుకున్నారు వాళ్ళు నా దృష్టిలో కూడా కదండి. ఇండియా నుంచి ఈ కన్సల్టెన్సీస్ పంపి పోరంబోక్ చెత్త చెదారం కాలేజ్ నుంచి ఒక 90 మంది వెళ్ళారండి. ఒక 10 మంది మంచి ప్రీమియర్ కాలేజీకి వెళ్ళారు. పాపం ఐఐటీసీ నుంచి చదువుకుని అక్కడక్కడ చదువుకుని మంచి మంచి కాలేజీకి వెళ్ళారు. ఏ జార్జియా టెక్కో లేకపోతే ఏ అర్బానా చాంపియన్కో లేకపోతే కార్నల్కో లేకపోతే ప్రిన్స్టన్కి వెళ్ళారు. ఆడిడు ఒకటి కాదు కదా ఆబ్వియస్గాను, ఇటు ఎలాగ పనికిరాని చెత్త ఇది వెళ్ళాడు. లాటరీలో ఆడికి తగలదు, ఇటు తగులుతుంది. అలా తగిలి నాకు తెలిసి చాలామందికి. వాడు వెనక్కి వచ్చేయాలి. వాడు పద్ధతిగా చదువుకున్నాడు కాబట్టి కొంచెం నీతిగా ఉంటాడు కాబట్టి వాడు వచ్చేస్తాడు వెనక్కి. ఇలా దొంగోళ్ళు కాబట్టి దొంగ ఎదలు కాబట్టి దొంగ కన్సల్టెంట్ వెళ్ళారు కాబట్టి దొంగ కాలేజీలో చదివారు కాబట్టి చదివే లాయని ఎదవలు కాబట్టి పార్ట్ టైం జాబులు చేసుకుందాం అనుకున్నాడు కాబట్టి సాయంత్రం కాలేజీకి వెళ్ళాడు కాబట్టి టైర్ 6 కాలేజీకి వెళ్ళాడు కాబట్టి వీడికి దొంగ తెలివితే అట్లా ఎక్కువ ఉంటాయి. వీడికి భగవంతుడు ఒకటి ఇవ్వకపోతే ఇంకోటి ఇస్తాడు బతకడానికి. ఈ దొంగ తెలివితేటలతో వేరే రకమైన పనులు చేసుకుంటూ ఆ కంట్రీ అమెరికా గ్రేట్ ఎగైన్ అన్న పదాన్ని ట్రంప్ ఎందుకు వాడాడు? ఇప్పుడు గ్రేట్ కాదని ఒప్పుకున్నట్టే కదా. అంతే, యాక్చువల్గా గ్రేటే మామూలుగా ఇప్పుడు వరకు అమెరికా దేశాలన్నింటికి పెద్ద అన్న, కానీ డౌన్ అవుతుంది అన్న విషయాన్ని ఇండైరెక్ట్గా అతనే ఒప్పుకున్నట్టు చూసారా. అమెరికాని మళ్ళీ గ్రేట్ ఎగైన్ గ్రేట్ అమెరికా చేయమంటున్నాడు. అంటే ఏంటి మళ్ళీ చేయండి అంటున్నాడు. అంటే ఇప్పుడు ఇండైరెక్ట్గా డౌన్ అవుతుంది అన్న విషయాన్ని అతనికి అర్థమైపోయింది కదా.